నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం వడ్లతో పాప్కార్న్ చేసుకుంటున్నామండి. ఏంటి ఆశ్చర్యపోవకండి, మీరు విన్నది కరెక్టేను. వడ్లతో పాప్కార్న్ అది ఎలాగా అనుకుంటున్నారా? వెరీ సింపుల్ అండి. ముందుగా ఒక బాండలు తీసుకొని కొద్దిగా వెచ్చబడ్డ తర్వాత దాంట్లో కొద్దిగా వడ్లు వేసుకోవడమేనండి. వడ్లు వేసుకున్న తర్వాత దాని కింద సరిగ్గా కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఈ హై ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత కాసేపటికి వడ్లని పాప్కార్న్ లాగా పేలుతున్నాయి. ఇది రెసిపీ యాక్చువల్గా నేను కింద బన్నుని వాకింగ్ తీసుకెళ్తే మా వాచ్మెన్ వాళ్ళు అమ్మ వడ్లతో పాప్కార్న్ చేస్తున్నాం అని చెప్పారు. వడ్లతో పాప్కార్న్ అది ఎలా చేస్తారో ఒకసారి చూపించారనమ్మా, నేను కూడా వీడియో తీసుకుంటాను అని చెప్పాను. అంతే అండి, వెంటనే బాండలు పెట్టేశారు. బాండలు కొంచెం వెచ్చబడ్డాక వడ్లు వేసేసారు. కొంచెం మంట పెట్టారండి. మంట పెట్టినాక ఇదిగోండి పాప్కార్న్ ఎలా పేలుతుందో అది చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వడ్లతో కూడా పాప్కార్న్ చేసుకుంటారని. యాక్చువల్గా ఇట్లా పేలేటప్పుడు దీని మీద మూత పెట్టాలండి. మీకు చూపించడం కోసం మూత పెట్టట్లేదు. చూడండి చక్కగా పాప్కార్న్ వచ్చేసింది కదా. ఈ పాప్కార్న్ ఇప్పుడు చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని, అది తెల్లగా ఉన్నాయి కదా అవన్నీ ఏరుకొని చక్కగా ఒక బౌల్లో తీసేసుకోవడమేనండి. వెరీ ఈజీ. ఇదిగోని వడ్ల పైన ఆ పొట్టు ఉంది కదా, వాటిని లేకుండా ఆ పాప్కార్న్ ఏరుకొని గిన్నెలో పెట్టేసుకున్నారు. దీనిలో నాగరత్నం అయితే అంటే మా వాచ్మెన్ అరుణమ్మ వాళ్ళ బాబు చక్కెర వేసుకుని తింటాడంట. లేదు నాగరత్నం, నేను వీడియో చేస్తున్నాను కదా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, నా కోసం ఉప్పు కారం వేసుకుంటావా తింటావా అన్నాను. తింటానమ్మా అని చెప్పాడు. చక్కగా అట్లా ఉప్పు కారం వేసుకొని చక్కగా కలబెట్టేసుకొని తినేస్తున్నాడు. చక్కెరతో బాగుంటుందంటే ఉప్పు కారంతో కూడా బాగుంటుందంట. నాకు ఈ రెసిపీ మాత్రం చాలా చాలా అసలు ఆశ్చర్యంగా అనిపించింది. తినడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉందండి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. నెల్లూరు రుచులు అభిరుచులు. మీకు ఈ వడ్ల పాపకం తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. సూపర్గా ఉంది కదా.